పచ్చని పొలాల మధ్య ఒక చిన్న గ్రామం ఉంది. అందులో 12 ఏళ్ల బాలుడు రాము తన తాత నానమ్మలతో కలిసి ఉంటున్నాడు. ఒకరోజు ఆ గ్రామ ప్రజలందరూ దీపకాంతులతో ఎంతో సంతోషంగా పండగ జరుపుకుంటున్నారు. అన్నదమ్ముల్లా కలిసి మెలిసి సంతోషంగా నివసిస్తున్నారు. ఆ రోజు అర్ధరాత్రి భయంకర శబ్దం రావడంతో అందరూ ఒలిసిపడి లేచి అందరూ ఒకే చోట చేరి అసలు ఏం జరిగింది ఏంటి అని గుసగుసలు ఆడుకుంటున్నారు. మరుసటి రోజు పొద్దున్నే గ్రామ ప్రజలందరూ ఊరి చెరువు ధర చేరుకోక అక్కడ జరిగిన సంఘటన చూసి భయభ్రాంతులకు గురి అయ్యారు. చెరువులో ఉన్న చేపలన్నీ చచ్చిపడి ఉన్నాయి. రాము తన తాతయ్యతో సంభాషిస్తూ రోజు ఊర్లో జరుగుతున్న సంఘటనలకు ఆలోచిస్తూ తన తాతయ్యతో కలిసి పరిష్కార మార్గం కోసం అన్వేషిస్తున్నాడు. ఆ రోజు అర్ధరాత్రి రాముకు మెలకు రాగా ల్యాంతర్ తీసుకొని బయటికి వెళ్ళాడు. అక్కడ బయట ఒక అడుగుజాడలు కనిపించే ల్యాంతర్ వెలుగులో వాటిని అనుసరిస్తూ ఊరి చివరున్న ఒక మర్రి చెట్టు వద్దకు చేరుకున్నాడు. ఊళ్ళో ప్రజలందరూ ఒకే చోట నిద్రిస్తూ మరుసటి రోజు అందరూ ఒకే చోట చేరి వాళ్ళ ఊరికి ఎవరు ఏదో చెడు చేశారని దీన్ని పరిష్కరించడానికి మాంత్రికుని తీసుకొచ్చి పూజలు చేయాలని ఆలోచిస్తున్నారు. రాము ఇంటి బయట ఏవో విచిత్ర ఆకారాలతో కనిపించాయి. వాటిని చూసి తన తాతయ్య తను దిగులు చెందారు. ఏం చేయాలో తెలియక అయోమయం అవుతున్నారు. వాళ్ళ నాయనమ్మకి వాళ్ళ ఇంటి కబోర్డ్లో ఒక పుస్తకం దొరికింది. అందులో ఊర్లో జరిగిన సంఘటనలకి చెడుకి ఎలా బయటపడాలో ఎలా రక్షించబడాలో మొత్తం వివరంగా పొందపరచబడ్డాయి. గ్రామ ప్రజలందరూ ఆ మర్రి చెట్టు వద్దకు చేరుకొని ఆ పుస్తకాన్ని 2 మాంత్రికులకు ఇచ్చి అందులో ఉన్న మంత్రాలు చదువుతూ ఆ దుష్ట శక్తిని నాశనం చేయడానికి పూజ చేస్తున్నారు. అందులో ఒక మాంత్రికుడు ఊరు ప్రజలందరినీ పంపించి తను ఒక్కడే అక్కడ ఉండి ఆ దుష్ట శక్తిని నాశనం చేస్తానని చెప్పి ఆ అగ్నిలో ఆ దుష్ట శక్తిని బంధించి మంత్రాలు చదువుతూ ఆ దుష్ట శక్తిని పంపించేస్తాడు. మరుసటి రోజు పొద్దున్నే గ్రామ ప్రజలందరూ ఆ చెరువు ధర చేరుకోగా ఆ చెరువు యథాస్థితిగా ఉంది. అది చూసి గ్రామ ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ఊరికి పట్టిన దరిద్రం వెళ్ళిపోయిందని ఎంతో సంతోషిస్తున్నారు. మరుసటి రోజు గ్రామ ప్రజలందరూ వాళ్ళ ఊరి కులదైవతకు పూజిస్తూ ఎంతో సంతోషంగా పట్టిన దరిద్రం నుంచి కాపాడినందుకు వాళ్ళ గ్రామ దేవతకు మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్స్ నేను తీస్తూ ఉంటా, మంచి మంచి స్టోరీస్ మీకు అందిస్తూ ఉంటా.